వెల్కమ్ టు మై ఛానల్ మహాలక్ష్మి పరివారం అండి. ఈరోజు మనం చేసుకోబోయే వంట ఏంటంటే పాస్తా, దేశీ పాస్తా రెసిపీ అండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాస్తా బాయిల్ చేసుకుందాం. దీంట్లో కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకోకూడదండి, కొంచెం పాస్తాకి మాత్రం లైట్గా మరీ చప్పగా లేకుండా కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుందామండి, 2 స్పూన్లు ఆయిల్. వాటర్ వేసుకుందామండి. ఇది కూడా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకోకపోయినా పేస్ట్ ప్యూరీ చేసుకుని పెట్టుకోవచ్చండి, అలా కూడా వేసుకోవచ్చు. కాకపోతే కొంచెం టైం టేకింగ్ అంతే. టమాటాలు ఉడికినాయి కదండి, ఆఫ్ చేసుకుందాము. పాస్తా బాయిల్ దాదాపు అయిపోవచ్చిందండి, ఉడికిపోయింది. ఇంకా 1 మినిట్ ఉంది, దించేద్దాము అన్నగా. ఫ్రోజన్ కదండి ఇవి, ఫ్రోజన్ కాబట్టి ఇప్పుడు వేసుకుంటున్నా. మామూలుగా అయితే పాస్తా ఉడికించేటప్పుడే వేసేసుకోండి. ఒక 5 మినిట్స్ దాకా ఉడికించుకుంటే సరిపోతుంది అన్నమాట. పాస్తా ఉడికిపోయినాయి కదా, ఇప్పుడు డ్రైన్ చేసుకుందాం. ఇలా ఉడికించుకున్న పాస్తా పైన చల్ల నీళ్ళు పోయాలన్నమాట. అప్పుడు మనకి ఉడకడం అన్నది ఆగిపోతుంది. కాకపోతే మరీ మెత్తగా అయిపోతాయండి, దేనికదే విడివిడిగా వచ్చేస్తాయి. ఇలాగా ఫస్ట్ స్టెప్ పాస్తా ఉడికించి పెట్టుకున్నాం కదండి, అది పక్కన పెట్టేసుకున్నాము ఉడికించి. ఇప్పుడు ఇది ఉడికించుకున్న టమాటా అన్నమాట. దీన్ని ఇలా పీల్ చేసేస్తే వచ్చేస్తుంది చూడండి ఇలాగా. ఇది ప్యూరీ చేసుకోవాలన్నమాట. సరే, నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాం. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని పాస్తా చేసుకుందాము. ముందుగా బటర్ వేసుకుందాం, ఒక 2 స్పూన్లు బటరు ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ ఒక 2 స్పూన్స్, బటర్ ఒక 2 స్పూన్స్. మనం తరిగి ఉంచుకున్నాం కదండి పచ్చిమిరపకాయ, అల్లము, వెల్లుల్లి, అది వేసుకుందాం. కొంచెం స్మెల్ వస్తుందండి, మంచి స్మెల్, అరోమా వస్తుంది అల్లం వెల్లుల్లి వేగేటప్పుడు. అప్పుడు దాకా వేయించుకోవాలన్నమాట. ఉల్లిపాయ, ఒక పెద్ద ఉల్లిపాయ కోసుకున్నాం కదా, పింకిష్ లాగా మారాలి ఉల్లిపాయ. ఈ లోపల మనం ఏం చేద్దామంటే టమాటా ప్యూరీ చేసుకుందామండి. టమాటాలు బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా, ఇది టమాటా ప్యూరీ చేసుకుందాం. అది వేసుకుందాం. ఇది కొంచెం సేపు బాయిల్ అవ్వాలండి. ఈ బటరు, వెన్న, నూనెలో మంచిగా బాయిల్ అవుతే అప్పుడు ఆ టేస్ట్ వస్తుంది. కొంచెం సేపు మూత పెట్టుకోవాలండి, ఒక 10 మినిట్స్ అయినా పడుతుంది ఇది సరిగ్గా బాయిల్ అవ్వడానికి. ఇది మెయిన్ ప్రాసెస్ అన్నమాట పాస్తాకి. నూనె రిలీజ్ చేసే వరకు మనము ఉడికించుకోవాలి, ఇంకొక 5 మినిట్స్ దాకా. చూద్దామండి, 5 మినిట్స్ అయిపోయింది చూడండి. ఇలా బుడగలు వచ్చినాయి కదా, అంటే సాస్ ఈజ్ రెడీ అన్నమాట. ఈ సాస్కి తగిన ఉప్పు. మనము పాస్తా ఉడికిపెట్టేటప్పుడు ఉప్పు వేసుకున్నాం, దీన్ని జాగ్రత్తగా చూసుకుని వేసుకోవాలండి. ఈ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఎందుకంటే రెడ్ పాస్తా కదండి, సాస్ మంచి కలర్ వస్తుంది అనమాట ఈ రెడ్ చిల్లీ పౌడర్ తోటి. దానికోసం ఇది వేసుకుంటాం. పెప్పర్ 1 స్పూన్, టమాటా సాస్ 2 స్పూన్స్, రెడ్ చిల్లీ సాస్ 1 స్పూను. చిన్నపిల్లలు అనుకో టమాటా సాస్ లైక్ చేస్తారు, పెద్దవాళ్ళనుకో రెడ్ చిల్లీ సాస్ లైక్ చేస్తారు. అలాగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి. సిమ్లా మిర్చి ముక్కలు, పాస్తా బాయిలింగ్ వాటర్. ఇది కొంచెం మనము కొంచెం లూజ్గా కావాలి అనుకుంటే కొంచెం వేసుకోవచ్చండి. మంచి సాస్ లుక్ వచ్చింది కదండి, చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో ఈ సాస్. చూడండి సాస్ అంతా బాయిల్ అవుతుంది కదా, ఈ స్టేజ్లో మనము పాస్తా యాడ్ చేసుకున్నాం. ఇది 2 డేస్ కూడా ఉంటుందండి, మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా మరుసటి రోజు కూడా తినచ్చు వేడి చేసుకొని. పిల్లలు అసలు ఏమి ఉంచరు కదా, అంత ఇష్టం పిల్లలకి. చూడండి ఎంత బాగుందో. ఇది ఎంతమంది 10 మెంబర్స్కి దాకా వస్తుందండి, చాలా తక్కువ ఖర్చుతోటి మనకి. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో చేసుకోవడానికి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి, అన్నీ మనం ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్సే కదా. ఈ సాస్లో మనకి కొంచెం సేపు ఉడకాలన్నమాట పాస్తా, ఎందుకంటే ఆ పాస్తాకి మ్యాక్రోనికి సాస్ పట్టాలి కదా, అందుకని. చూడండి మీకే నోరు ఊరుతుంది కదా, చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ఇలాగ ట్రై చేసి. అందరికీ వచ్చండి, కాకపోతే నా స్టైల్లో నేను చూపిస్తున్నా చాలా సింపుల్ వేలో. వెనిగరు ఒక 1 స్పూను వెనిగరు.
వెనిగర్ ఉంటే వెనిగర్ వేసుకోవచ్చండి, లేకపోతే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. ఏం పర్లేదండి, ఏదైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం, ఏం పర్లేదు. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ దాకా ఉడికించుకుందాం. మనం సర్వ్ చేసుకునే ముందు స్ప్రింగ్ ఆనియన్స్ వేసేద్దాం. ఆప్షనల్ అండి, స్ప్రింగ్ ఆనియన్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేసుకుంటే టేస్ట్ ఎక్కువ ఉంటుంది. చూడండి ఎంతో టేస్టీగా రెడ్ సాస్ పాస్తా ఈజ్ రెడీ అండి. మీరు కూడా సింపుల్గా ఇలా చేసుకొని ఆనందించండి. ఓకేనండి, సర్వ్ చేసుకుందాము. మరో వంటతో కలుద్దామండి.